90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగారి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. నిన్న మనందరికి కూడా తెలుసు, ప్రణయ్ హత్య కేసులో ఒక కీలకమైన తీర్పునైతే కోర్టు ఇవ్వడం జరిగింది. 6గురికి జీవితాంతం శిక్ష అండ్ అలాగే ఒకరికి ఉరి శిక్షను విధించడం జరిగింది. ఇదంతా జరిగినా కూడా అమృత ఎలాంటి స్పందన లేకుండా, అంటే ఏం రెస్పాన్స్ అయితే ఇవ్వకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. లాస్ట్ టైం మాత్రం మా నాన్న చనిపోవాలి, నేను అదే చూస్తున్నాను అని కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇప్పుడు తను రెస్పాన్స్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి? అండ్ చాలా మంది ఈ మధ్య కాలంలో అమృత సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుందా అన్న క్వశ్చన్ అయితే ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, దీన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉందంటారు సార్? ప్రేమ ప్లస్ పెళ్లి = 10 కుటుంబాల సర్వనాశనం అన్న క్యాప్షన్ ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే అనాలోచితంగా చేసినటువంటి ఒక ప్రేమ అది పెళ్లిగా మరి ఆ ప్రేమ పెళ్లి చివరికి 10 కుటుంబాలు సర్వనాశనం అయిపోయిన కారణం. అయితే జరిగిన సంఘటన మనం 2 కోణాలుగా చూడాలి. ఒకటి న్యాయపరంగా చూడాలి, ఇంకొకటి మానవీయ కోణంలో చూడాలి. మానవీయ కోణంలో కొన్ని రకాల ఆలోచనలు కనిపిస్తాయి. న్యాయపరంగా ఇచ్చే తీర్పులు, ఈ తీర్పు గురించి విశ్లేషణ, నేను జరిగిన సంఘటన అదంతా 100% కరెక్ట్. ఇక్కడ ఎవరు చేసింది రైటు, ఎవరు చేసింది తప్పు, సంఘటన జరిగింది. మారుతీరావు గారు ప్రేరేపించారు. మారుతీరావు గారు ఈ యొక్క కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉండి తన ద్వారా కొంతమంది సుపారీ వాళ్ళకి ఇచ్చి వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని, ఒక నిండు ప్రాణాన్ని పూర్తిగా చంపేయడం అనేది అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా, నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద చంపడం అనేది ఎవ్వరు కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వరు. 100% మారుతీరావు గారు చేసినటువంటి సంఘటన ఏదైతే ఉందో అలాంటి ఆలోచన కూడా తప్పు. సో ఇది కనువిప్పు కావాలి. ఈ తీర్పు అన్నది ఒక కనువిప్పు కావాలి. అంటే అలాంటి ఆలోచన చేస్తే తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకుంటారు, జీవితాల పనంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని నిన్న జరిగిన తీర్పు ద్వారా మాట్లాడుకోవచ్చు. సో న్యాయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు అయితే 100% గౌరవిస్తాం. డెఫినెట్గా న్యాయ వ్యవస్థ ఇచ్చిన తీర్పు కూడా సహేతుకం అని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు. ఇక రెండో కోణాన్ని మనం పరిశీలించినట్లయితే, అంటే ఒక తెలిసి తెలియని వయసులో జనించిన ఒక ప్రేమ, అంటే యువకులు ఈరోజు ఏదైతే సొసైటీలో ఎవరైతే ప్రేమ పెళ్లి అనుకుంటూ వెంపర్లాడబడుతున్నారో ఇది ఎక్కడికి దారితీస్తుంది? మనం చేసిన చిన్న అనాలోచితమైనటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇంతమంది తన జీవితాలను నాశనం చేసే క్రియకి ఈ యొక్క కేవలం ప్రేమ అన్నటువంటి సంఘటన దారితీసింది. ఆ రోజు ఈ అమ్మాయి ఇంకా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక సినిమాటిక్ స్టోరీ మనం కొన్ని ఎపిసోడ్లు కూడా మాట్లాడుకున్నాం. ఒక సినిమాటికే జరిగింది. ఇద్దరు మంచి స్నేహితులు, ఎవరు ఈ ప్రణయ్ తండ్రి కావచ్చు, లేకపోతే అమ్మాయి అమృత యొక్క తండ్రి, ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులు. వాళ్ళకి కాలం కలిసి వచ్చింది. మారుతీరావు గారు కాస్త ఆర్థికంగా నిలదొక్కున్నారు. అయితే ఎంతో గారాభంగా, ఎంతో అల్లారముద్దగా చిన్నప్పుడు తన కూతురు ఏకైక పుత్రిక, బ్రదర్స్ సిస్టర్స్ అవ్వలేరు, ఒకగానొక కూతురు ఎంత ఆస్తిని సంపాదించుకున్నాడు కాబట్టి ఆ ఆస్తిని మొత్తం కూడా తన కూతురికి ఇవ్వాలి అని ఎంతో ప్రేమగా సొసైటీలో స్టేటస్గా ఉండాలని ప్రేమించడం తప్ప, మారుతీరావు గారు ఆలోచించడం తప్పు కాదు. కానీ ఆ ఆలోచన యొక్క పరిష్కారం అంటే ఇది కాదు. ఒక కూతురి మీద ప్రేమ పెంచుకోవడం తప్పు కాదు, ఆ కూతురికి సరైన సంబంధం చేయాలని అనుకోవడం తప్పు కాదు. కానీ తనకైతే తన ఇష్టానికి వ్యతిరేకంగా తన కూతురు అయితే ఏది తీసుకుందో ఆ నిర్ణయం మీద తప్పు అని చెప్పి అందరం ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ నేను మాట్లాడుతున్న వెర్షన్ అమ్మాయి వెర్షన్లో మాట్లాడుతున్నాను, అమృత వెర్షన్లో మాట్లాడుతున్నాను. అమృత ఆ రోజు అబ్బాయిని ప్రేమించడం తప్పు కాదు, కానీ పెద్దల్ని ఒప్పించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు ప్రేమించుకోవడానికి ఎటువంటి అర్హత లేదు, కానీ పెళ్లి చేసుకొని జీవితంలో ఒక జీవితాంతం కంటిన్యూ మీతో ఒక లైఫ్ పార్ట్నర్ వెళ్ళాలంటే ఖచ్చితంగా వాడికి అర్హత ఉన్నాయా లేదా? తన పేరెంట్స్ కూడా ఆలోచించేది అదే. మా పిల్లని ఒక మంచి వ్యక్తిని చేతిలో పెట్టాలని పేరెంట్స్ ఆలోచిస్తారు. ఈరోజు ఆ అమ్మాయి ప్రేమించింది, అది ఎలాంటి వయసులో? ఆ వయసు కూడా ఇంకా పూర్తిగా తెలియని వయసు. అంటే కోర్టు రూల్స్ ప్రకారం 21 years దాటితే అబ్బాయికి పెళ్లి వయసు వచ్చేసింది. కానీ నేను కోర్టు పాయింట్ టచ్ చేయట్లేదు, మానవీయ కోణం అని ముందే నేను చెప్పాను. సో ఇక్కడ ఆ అబ్బాయికి సరైనటువంటి ఇన్కమ్ లేదు. అప్పటిగా 12-13 సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్ పెట్టుకున్నాడు. ఏ కుటుంబంలోనైనా ఏ తల్లిదండ్రులు కూడా ఒక యోగ్యుడు తన అల్లుడు రావాలని కోరుకుంటారు ఈ విషయంలో. అయితే ఈ అబ్బాయికి ఆ యోగ్యత ఉందా లేదని చెప్పి ఆ తండ్రి ఊహించలేదు. విషయంలో జరిగింది, పెళ్లి జరిగింది. తల్లిదండ్రులకి వ్యతిరేకంగా ఈ రోజు ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చ చెప్పాల్సిన అవసరం కూడా అమ్మాయికి ఉంటుంది. పేరెంట్స్ నచ్చ చెప్పి వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేయాలి. కానీ తన తండ్రి ఎంతైతే ప్రేమను పెంచుకున్నాడో ఆ ప్రేమకు వ్యతిరేకంగా తను తీసుకున్న నిర్ణయం ఈ రోజు 10 కుటుంబాల జీవితం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఒకటి ప్రణయ్ తండ్రి ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రి గారికి తన కంటి ముందు ఎదుగుతున్న కొడుకు అనేవాడు నిర్దాక్షంగా చనిపోవడం అనేది కూడా ఏ తండ్రి కూడా హర్షించలేడు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఒక తండ్రి, ఒక కొడుకును పోయిన తండ్రి ఉన్నాడు అక్కడ. అంటే కొడుకును కోల్పోయిన తండ్రి ఎవరు? ప్రణయాల తండ్రి. అదేవిధంగా ఇక్కడ వీళ్ళ బాబాయ్ శ్రవణ్ కుమార్ అని చెప్పి సొంత బాబాయ్, వీళ్ళ చిన్నాన్నగారు. ఆ చిన్నాన్నగారి కుటుంబం ఈరోజు యావజ్జీవ కారాగార శిక్ష వెళ్తే ఆ చిన్నాన్నగారి యొక్క పిల్లలు ఈరోజు ఆ పిల్లలు కూడా రోడ్డును పడ్డారు. నిన్న కోర్టు ఆవరణలో కూడా చూసాం. ఆ శ్రవణ్ కుమార్ యొక్క ఆ అమ్మాయి వాళ్ళ కూతురు వచ్చేసి నిన్న కోర్టు బయట ఆవిడ కంట సోషాలు పెడుతుంది, మా నాన్నగారు ఏమి తప్పు చేయలేదు. సరే తప్పు చేశారు, తప్పు చేయలేదు, న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి కాబట్టి గౌరవిస్తాం. కానీ ఈరోజు వాళ్ళకి తండ్రి లేనటువంటి, అంటే బతికున్నా బతికి లేనట్టుగా ఆ తండ్రికి ఈరోజు తండ్రి లేనటువంటి లోటు ఆ
పిల్లలకి ఈరోజు కంఠశోషం మిగిలిపోయింది. తనకు తండ్రి లేడు, తన బాబాయ్ పిల్లలకి తండ్రి లేకుండా చేసింది ఈరోజు. అదేవిధంగా తను ఏదైతే వ్యక్తిని ప్రేమించిందో ఆ తండ్రికి కూడా కొడుకు లేనటువంటి ఆశితిని కూడా కలిపి, అంటే ముగ్గురు తండ్రుల యొక్క కంఠశోష. అంటే ప్రేమ అనేటువంటి వ్యవహారం ఎక్కడి దాకా తీసుకెళ్ళింది, పరాకాష్ఠకు తీసుకెళ్ళింది. ప్రేమించడానికి అర్హత లేకపోవచ్చు, ప్రేమించడానికి తల్లిదండ్రులను ఒప్పించాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా పరిస్థితులు గమనించాలి. ఈనాటి యువత యువకులు ఎవరైతే ప్రేమ, ఎవరైతే పెళ్లి అనుకుంటూ పెడత్రోన పడుతున్నటువంటి నేటి ఆధునిక సమాజంలో ఉన్న యువత యువకులకు నిన్న జరిగిన సంఘటన ఎంటైర్ ఈ యొక్క ఎపిసోడ్ ఏదైతే ఉందో, ప్రణయ్, అమృత అండ్ ఫాదర్ అమర్తి గారి యొక్క ఎంటైర్ ఈ ఎపిసోడ్ మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా, అంటే దీన్ని స్టడీ చేస్తే ఎన్నో యాంగిల్స్ దీన్ని కనిపించాల్సి వస్తుంది. ముఖ్యంగా అమృత వచ్చింది తప్పు అంటే ప్రేమించడం తప్పు కాదు, కానీ పెద్దల్ని కన్ఫ్యూజ్ చేయకుండా పెద్దల్ని వాళ్ళని ఇంప్రెస్ చేసిన బాధ్యత ఉంది. 2009లో ఒక సినిమా కూడా వచ్చింది, అంటే ఈ సంఘటన జరిగిన 2018లో, కానీ 9 ఏళ్ల క్రితమే అంటే ఈ సంఘటనకి 9 ఏళ్ల క్రితమే బొమ్మరిల్లు ఒక సినిమా కూడా వచ్చింది. అందులో కూడా ఇలాగే ఉంటుంది. ఆ పిల్లలు యాక్సెప్టెన్స్ ఇవ్వకపోతారు. యాక్సెప్టెన్స్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని యాక్సెప్టెన్స్ తీసుకొని పెద్దల్ని ఒప్పించేసి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే ఆల్రెడీ 10 ఏళ్ల క్రితం వచ్చింది విషయం. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు కానప్పుడు కూడా పెద్దల్ని ఒప్పింప చేయడం, అంటే పెద్దల్ని కన్విన్స్ చేయడం అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈనాడు కుర్రోళ్ళు ఏమవుతున్నారంటే ఈ ఇన్స్టాల్ అని చెప్పి రకరకాల ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఇంప్రెస్ అవుతున్నారంటే కాలం మారుతున్నా పెళ్ళిన తంతు మారలా, కానీ అందులో ఎన్ని కుటుంబాలు చివరిదాకా కలిసి ఉంటున్నారని చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విషయానికి మనం ఆలోచించినప్పుడు ఒక నేర్చుకోవాల్సిన ఎపిసోడ్ ఇది. ప్రతి ఒక్కరికి ఈరోజు మోడర్న్ సొసైటీలో మేము ప్రేమలో ఉన్నాము, మేము ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాం, లేకపోతే నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఎవరైతే ఉంటున్నారో, ఇన్ని రకాల జీవితాలు ముడిపడి ఉంటాయి. మీ ఇద్దరు వ్యక్తులకు మనసులు కలిస్తే కాదు, మనుషులతో సత్సంబంధాలు కూడా మీకు ఉన్నాయి. అది గమనించాల్సిన పరిస్థితి ఈ పిల్లల చేతిలో కూడా ఉంటుంది. కన్ఫ్యూజ్ చేస్తే ఎంటైర్ జీవితాలు రోడ్డున పడి అత్తలా కుతలం అయిపోయి ఆ జీవితాలకు అక్కడ వంశాలు కూడా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది. చివరికి దీనికి ఏం పులిపోయినంటే పరువు హత్య, హానర్ మర్డర్స్ అని చేశారు. అది హానర్ మర్డర్ అయిండొచ్చుగాక, నేను దాన్ని కాదనట్లు, అది అవునా కాదని కోర్టు నిర్ణయిస్తుంది. ఇక్కడ కోర్టు ఏంటి, సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన తప్ప ఒప్పు అని చెప్తుంది కోర్టు వరకు, కానీ ఆ సంఘటనకి పూర్వం దారితీసిన పరిస్థితులు ఏమిటి ఖచ్చితంగా మనం మానవీయ కోణంలో చూస్తే తప్ప మనకైతే విషయం అర్థం కాదు. ఈ సంఘటనకు సంబంధించి ప్రతి ఒక్క ఈరోజు యువతి యువకులు చదువుకుంటున్న కుర్రాళ్ళందరూ కూడా, అంటే 24 ఏళ్ల వయసులో ప్రేమించడం తప్పని 100% ఏజ్ లిమిట్ వచ్చేసింది కోర్టు ప్రకారంగా. 21 ఏళ్ల వయసు వచ్చింది కాబట్టి నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని నేను తీసుకెళ్తాను. ఈరోజు రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ సర్వే చూశాను సిరి గారు, ప్రధానంగా మోర్ దాన్ 65% అమ్మాయిలు ఈరోజు కొంత టీనేజ్ దాటిన అమ్మాయిలు ఇంట్లో చెప్పా పెట్టకుండా బయటకు పారిపోతున్నారు. అంటే వాళ్ళకి ఆ మానసిక స్థాయిలో టీనేజ్ వ్యవస్థలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రెజర్స్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, వాళ్ళకి కలిగిన ఫీలింగ్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఇంట్లో పెద్దలతో మాట్లాడుకోలేని పరిస్థితి. మాట్లాడుకుంటే వాళ్ళు ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. ఇక్కడ పేరెంట్స్కి ఒక లోపం కూడా ఉంది. వాళ్ళ విషయాన్ని ఏదైనా పేరెంట్స్కి షేర్ చేసుకుందామంటే పేరెంట్స్ ఇమ్మీడియట్గా జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, ఇది తప్పు, ఇలా నువ్వు చెయ్యొద్దని చెప్పి. దాన్ని యాక్సెప్టెన్స్ ఇచ్చే దూరంలో ఆ ఏజ్ ఉండదు. దీనివల్ల ఎక్కడ దారి తీస్తున్నాయి, పిల్లలు ఆడపిల్లలు ఇల్లు దాటి హాస్టల్స్ అని మరొకటి అని చెప్పి తమ సొంతలను విడిచిపెట్టి బయటకు వెళ్తున్నారు. ఈ రోజు నన్ను గుండె మీద చేసుకొని చెప్పండి ప్రతి పేరెంట్కి, మీ అమ్మాయి హాస్టల్లో ఉంది తెలుసా, మీ అమ్మాయి ఎక్కడ ఏ ప్రదేశం ఉంది తెలుసా, మీ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది తెలుసా, మీ అమ్మాయి యొక్క ఫ్రెండ్స్ ఉన్నారు మీకు తెలుసా. 90% నేను చెప్తున్నాను, దీనికి గంటాపదంగా చెప్తున్నాను, ఈ వీడియో చేసిన వాళ్ళకి 90% ఆఫ్ అమ్మాయిల కన్న తల్లిదండ్రులకి అమ్మాయి ఏ హాస్టల్లో ఉందో, అమ్మాయి ఏ కళ్ళీలు చదువుతుందో, ఆ అమ్మాయి యొక్క ఇంటిమసీ అంటే ఎవరి స్నేహితులు ఎవరు కూడా తెలుసుకోలేని దురవస్థలు ఉన్నారు. ఇంత సోషల్ మీడియాలో ఇంత టెక్నాలజీ డెవలప్ అవుతున్న ఈ యుగంలో కూడా తన కన్న కూతురు ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏ హాస్టల్లో ఉంటుందని తెలియని అడ్రస్ కూడా తెలియని స్థితిలో చాలా మంది పేరెంట్స్ ఉన్నారు. గట్టిగా మాట్లాడితే ఏమవుతుందో తెలియదు. 18 ఏళ్ళు దాటిన పిల్లలతో మాట్లాడితే మేజర్ అంటారు. సో ఒక పేరెంట్స్ ఈ రోజు నేను కొన్ని కేసులో చూశానండి సిరి గారు, కళ్ళ ముందు ఆ అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే పోలీస్ స్టేషన్ లో తల్లిదండ్రులను తీసుకెళ్లి, నేను అబ్బాయిని ప్రేమించాను కాబట్టి ఆ అబ్బాయితో కలిసి వెళ్ళిపోతాను, మీరు ఇష్టం ఉంటే యాక్సెప్టెన్స్ ఇవ్వండి, లేకపోతే అబ్బాయి చేపట్టుకుని వెళ్ళిపోతానని చెప్తే ఆ అబ్బాయికి అప్పుడే పరిచయం అబ్బాయి, నెలలు కావచ్చు, 2 నెలలు కావచ్చు, రోజులు కావచ్చు, ఆ పరిచయం అబ్బాయితో చేపట్టుకుని వెళ్ళిపోతుంటే కన్న తల్లిదండ్రుల యొక్క కంఠ ఘోష ధారాపాతంగా ఉంది. వాళ్ళ పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా. అంటే ఈ పరిస్థితి దారుణమైన ఈ స్థితికి తీసుకెళ్ళడానికి అందరూ కారణమే, సమాజం కారణం, తల్లిదండ్రుల కారణం, అదేవిధంగా ఈ రోజు ప్రేమ అనేటువంటి వ్యామోహంలో పడే పిల్లలే ప్రధాన కారణం అవుతున్నారు. ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రధానంగా అమృత అండ్ ప్రణయ్లకు సంబంధించి మనం మాట్లాడుకునే విధానానికి వచ్చినట్టయితే ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని గురించి అనేక కోణాల్లో విశ్లేషించి వివరణాత్మకంగా తెలుసుకోగలిగితే తప్ప, లేకపోతే సమాజంలో చాలా మంది యువత యువకులు పెడద్రోణ పట్టే పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు మీ క్వశ్చన్లో మీరు ఒక ప్రశ్న వేశారు, ఈరోజు అమృత మరొక పెళ్లి చేసుకోవడానికి దారితీసే డెఫినెట్గా ఇది ఆమె వ్యక్తిగత జీవితం,
ఆమె స్వేచ్ఛా జీవితం, సమాజం, కోర్టులు యాక్సెప్టెన్స్ ఇస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా ఆమె చేసుకోకూడదని ఎవరు చెప్పరు. చేసుకుంటే ఎందుకు చేసుకుంటాం అని కొద్ది రోజులు అంటారేమో కానీ తప్పనిసరిగా ఆమెకు చేసుకునే హక్కు ఉంది. ఆమె చేసుకొని ఈ రోజు చిన్న ఏజ్ కాబట్టి తప్పనిసరిగా తన పిల్లలకి తన ఒక తండ్రిగా చూపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకు చేసుకున్నాం అని అడగడానికి ఎవరు ఇక్కడ సాహసించరు. అదేవిధంగా చేసుకున్న విషయం తప్పు ఒప్పులని కూడా చెప్పరు. కానీ ఈరోజు తన జీవితాన్ని తను చూసుకున్నప్పటికీ కూడా తనకు కూడా ఈరోజు కంటఘోషే. कारण తన తండ్రి ఈరోజు కోల్పోయింది, తన ప్రేమికుడు కోల్పోయాడు, తన భర్త కోల్పోయింది, తన బాబాయ్ యొక్క కుటుంబం సర్వనాశనం అయిపోయింది. తనతో పాటు తన తండ్రిని నమ్ముకున్నటువంటి ఎవరైతే కారు డ్రైవర్ కావచ్చు ఎవరైతే ఉన్నారో తన తండ్రి మాత్రం చిట్టు చివరికి ఒక విషయాన్ని చేశాడు. ఆయన సూసైడ్ చేసుకుని వెళ్లే ముందు తన 100 కోట్ల ఆస్తిని కూడా ఎంటైర్ ప్రాపర్టీని ఏకే కూతురికి రాసిచ్చేసి వెళ్ళిపోయాడు తండ్రి. అంతకుమించి ఏమీ చేయలేదు. ఆస్తులు అంతస్తులు అనేవి కూడా చిట్టు చివరిగా ఏదో ఒక మార్గంలో బయటకు వస్తాయి. కానీ బంధాలు, మానవీయ కోణాలు, బంధుత్వాలు, సంబంధాలు అనేవి మాత్రం తెగిపోయి పూర్తిగా అడుగంటిపోయిన స్థితిలో ఉన్నాం. ముఖ్యంగా యువకులు సోషల్ మీడియా అనే ప్రభావంలో మోజులో పడి ముఖ్యంగా ఒక అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ అనేటువంటి ఒక స్థితిలో పడిపోయి ఎటు వెళ్తున్నారో దారి తెన్ను తెలియని ఒక పరిస్థితిలోకి అగమ్యగోచరంగా తయారైపోయి ఉన్నారు ఈ రోజు నేటి యువకులు. సిరిగారు.